V5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో జి పెద్దపూడిలో చోటు చేసుకున్న చిన్నారి జాహ్నవి మృతి సంఘటనపై సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ మానవీయ స్పందన తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో సిమెంట్ జింక బొమ్మపై పడి 2వ తరగతి విద్యార్థిని జాహ్నవి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై మంత్రి సుభాష్ తన తండ్రి ఫౌండేషన్ అధినేత వాసం శెట్టి సత్యంతో మాట్లాడి బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ టీడీపీ జిల్లా నేతలతో కలిసి బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇలాంటి విషాద ఘటనల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని వాసం శెట్టి సత్యం పేర్కొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న సాయంత్రం మినిస్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది. నాకు ఇలాగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు ఫోన్ చేశారు. అక్కడ చిన్నారి అక్కడ ప్రమాదవశాత్తు ఆడుకునేటప్పుడు ప్రమాదం జరిగి అక్కడ మరణించడం జరిగింది అని ఆయన వెంటనే దిగ్భ్రాంతి చెందారు. అక్కడ దిగ్భ్రాంతి చెంది ఆయన విజయవాడలో ముఖ్యమైన పనిలో ఉండటం వల్ల నేను రాలేకపోతున్నాను, వెంటనే వెళ్ళి ఆ చిన్నారిని సముదాయించి ఆ చిన్నారికి ఆర్థిక సహాయంగా సత్యం ఫౌండేషన్ నుంచి ₹1,00,000 ఇమ్మని చెప్పడం జరిగింది. అది వెంటనే నిన్న పి గన్నవరం మండలంలో ఉన్నటువంటి గంటి పెద్దపూడి గ్రామంలో జరిగినటువంటి సంఘటన. స్కూల్లో జాహ్నవి అనే అమ్మాయి ఆడుకునే సందర్భంలో జింక బొమ్మ పడి మరణించడం జరిగింది. అది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకనంటే చిన్నారి ఆడుకునే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సాదాసీదా వివాహం చేసుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన 2025 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వెలటూరి శ్రీకాంత్ రెడ్డితో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని రిజిస్టర్ మ్యారేజ్ గా నిర్వహించారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఈ వివాహంతో సింపుల్ వెడ్డింగ్ కు చక్కని ఉదాహరణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించగా ఈ సాదాసీదా వివాహం సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిందని పలువురు ప్రశంసించారు.
జనసేన పార్టీ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మం పట్టణంలో జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మిర్యాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయుటకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. పోటీ చేయడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని, అందుకే మున్సిపల్ ఎలక్షన్స్ ని నిర్వహించడానికి భయపడుతుందని ఆయన విమర్శించారు. ఎందుకంటే ప్రతిసారి కూడా కొంత యువకులు ఈ పార్టీలో ముందుకెళ్తున్నారు, ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని మీరు ఇచ్చే ఈ సపోర్టు, ఎందుకంటే కొత్త ప్రత్యామ్నాయం వస్తుందని మీరు కూడా భావించి మాకు ఇచ్చే సపోర్టుకి మీకు ముందుగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని కానీ యొక్క పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఖమ్మం జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి సంబంధించి మీ అందరితో పంచుకోవడానికి, అదేవిధంగా మా యొక్క కార్యాచరణ ఏంటి, ప్రజలకి సేవ చేయడానికి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేము ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్న ఈరోజు మీకు తెలియజేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే మున్సిపాలిటీలకు సంబంధించి గడువు ముగిసి చాలా రోజులు, సంవత్సరంన్నర పైన అయినప్పటికీ కూడా ఈ రోజుకి గత 15 రోజుల నుంచి కూడా రేపంటే మాపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్న పరిస్థితి అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనపడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పట్టణాల్లో పారిశుద్ధ్యం కానీ, అభివృద్ధి కానీ, అదేవిధంగా ఉపాధి కల్పన కానీ అన్ని కూడా రియల్ ఎస్టేట్ కానీ అన్ని పడిపోయిన పరిస్థితి. దానికి అనుగుణంగా ఈ రోజు మున్సిపల్ ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో మేడారంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ, సీతక్కతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ జేసీ దివాకర్, జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ కొంచెం ఇంట్లోకి వస్తే మనకు అందరూ మంచిగా వస్తారు. నీరెత్తండి పొలం సార్ ఏం ఆయన ఆగ్రా వచ్చింది. Hello, check 1. Hello, check 1, 2, 3, check. Check test 1, 2. Hello. Hello. బ్రదర్ పండి నడవాలి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో 151 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజ్, మున్సిపల్ రోడ్, డ్రైనేజీ పనులు ప్రారంభించారు. గీతా వృత్తిదారులకు కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేయగా రోడ్ సేఫ్టీ క్లబ్ లోగోను ఆవిష్కరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల మెరుగుదలతో కే సముద్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు.
అనంతరం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకి గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీ షర్ట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మరి పిల్లలందరూ కూడా అదృష్టవంతులు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం పెద్ద వెంకన్న గౌడ్ గారు, బండారు శంకరయ్య గౌడ్ గారు, మండల నారాయణ గౌడ్ గారు, మరి వీరందరికీ కూడా పాటమే కిట్లను గౌరవ మంత్రివర్యులు నిండు మనసుతోటి ఈ ప్రాంతం అభివృద్ధి ఇంకా ఉత్సాహంగా మనిషికి ఏం కావాలమ్మా, బాగా రన్నింగ్ పిటి ఉష ఉరుకుతుండే, పిటి ఉష ఉరుకుతున్న పోతే చప్పట్లు కొడుతుండ్రి. సచిన్ టెండూల్కర్ ధోని బాగా పట్టి బ్యాట్ కొడుతుంటే గట్టిగా చప్పట్లు కొడుతుంటారు. ఇప్పుడు చప్పట్లు కొట్టుడు కాదు, రేపు పొద్దున గట్టిగా ఓట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడుగా మాకు మనిషికి ఉత్సాహం వచ్చేది. ఇంకా ఏ సముద్రం ఇంకేం కావాలి, అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి ఈ శాసనసభ్యుడికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడికి, ఈ గడ్డ బిడ్డ వేం నరేందర్ రెడ్డి గారికి నిన్ను మనసుతోటి ఆశీర్వచనమని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా రాజకీయాలు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఏది మంచిది ఏది చెడు ఆలోచన చేసే శక్తి మీకు ఉంది. అలా టీవీ చూస్తున్నారు, వార్తలు చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, మాట తప్పని ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ఇలాంటి వరకు ఏమేమి పనులు చెప్పిండో అన్ని పనులు చేసే ప్రభుత్వాన్ని నిన్ను మనసుతోటి నా అక్క చెల్లెలు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మం తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న ఎంపీ రవిచంద్రకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతామధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర చేత కేక్ కట్ చేయించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలలో పార్టీ నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ, పలువురు జర్నలిస్టులు పాల్గొని ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఇదే విధంగా ప్రజలందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదినోత్సవాన్ని తెలియజేస్తున్నాం. వెంకటరెడ్డి గారు మీరు కూడా విషయం చెప్పండి. సోదరులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవంతుడు వారికి ఆయన భగవంతుడు ఆయనకి ఆయుర సికింద్రాబాద్ హకీంపేట నిసా కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అర్హత, ఉత్తీర్ణత ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని, అవినీతి, పైరసీలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతోందని తెలిపారు. 2047 వికసిత భారత్ లక్ష్యంతో దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగంతో పాటు దేశ సేవకు అంకితంగా పనిచేయాలని యువతకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. जलती रहे बल्कि हमारी प्रतिबद्धता का प्रतीक है जो हम सबके मन में हमेशा जलती रहेगी। आमंत्रित करता हूं डॉक्टर राम मोहन मेघला। సరే ఇటు ఒక్కసారి ఇటు చూడు. NISA to deliver the welcome, Director NISA. Mr. इनका उत्साह व्यक्त करते हैं। అరవై ఒక్క వేల మందికి దేశవ్యాప్తంగా ఒక కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సంస్థల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా
చాలా సంతోషం. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా ఇచ్చినట్టు ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు. కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరాశ నిస్పృహతో బాధపడుతున్న వారికి జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కమల్ సింగ్ నేతృత్వంలో ఉపాధ్యాయుల సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ సింగ్ మాట్లాడుతూ బాలికల చదువుతో కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సీనియర్ టీచర్ శ్రీవాణి, స్వప్న టీచర్లు బాలికలకు ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. అతిథి డాక్టర్ సతీష్ యాదవ్ బాలికకి చదువే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల కుత్బుల్లాపూర్లో బాలబాలికలు అందరికీ సమానంగా చూస్తున్నామండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈసారి కూడా మా దగ్గర గర్ల్సే స్కూల్ ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 90% గర్ల్స్ రిజల్ట్ ఎక్కువగా ఉంది మా దగ్గర. బాయ్స్ కంటే గర్ల్సే బాగా చదువుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా స్కూల్లో గర్ల్స్ పైన వివక్ష చూపెట్టామండి. ఆల్ ఆర్ అందరికీ నమస్కారం. మీరు వచ్చినటువంటి ప్రతినిధులకు మరియు రిపోర్టర్స్కి కూడా వందనాలు తెలియజేస్తూ మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుత్బుల్లాపూర్లో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బాలిక దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించాం సార్. అదేవిధంగా ఇక్కడ మా పాఠశాలలో మా ఉపాధ్యాయురాలు కూడా పిల్లలకి సరైనటువంటి వ్యక్తిత్వం ఎలా ప్రభుత్వ పాఠశాల నుండి నేను కూడా వచ్చాను, ఒక టీచర్గా చేస్తున్నాను. సో మా పాఠశాలలో అన్ని ప్రైవేట్ స్కూల్ పాఠశాలల కంటే మా పాఠశాలలో పిల్లలు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అలా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తారు, వాళ్ళు ఫేస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫేస్ చేస్తారు, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మాకు ప్రైవేట్ నా పేరు కమల్ సింగ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుత్బుల్లాపూర్ హెడ్ మాస్టర్ని. మరి ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే దినోత్సవంలో భాగంగా మా పాఠశాలలో గర్ల్ చైల్డ్ డే అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరి బాలులతో ఎక్కడ కూడా समृद्धि है। मैं जेडपीएच कुतुबुल्लापुर 10वीं कक्षा में पढ़ती हूँ। आज गर्ल्स चाइल्ड डे है। ज़्यादातर लोग जो है गर्ल्स जो है ज़्यादातर हरास होते हैं। ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.